అమ్మా అప్పు, నగలు పెట్టుకోలేదేంటమ్మా? చెప్పాను కదే ఎక్కడో అమ్మేసి ఉంటుందని. నోరు మీరా, చంపుతాను వెధవా. చెప్పప్పు, నగలు పెట్టుకోలేదే? సారీ బామ్మ, అవి పాత నగలు కదా. పెళ్లికి ముందు ఒకసారి మెరుగు పెట్టిస్తే పెళ్లిలో బాగుంటాయని మెరుగు పెట్టించడానికి షాప్లో ఇచ్చాను. టెంపుల్లో పెట్టుకుంటానులేండి బామ్మ. ఓ, షాపులో ఇచ్చావా? అదేంటపర్ణ, మీ అమ్మతో కాని ఇంట్లో వాళ్లతో కాని ఒక్క మాటైనా చెప్పకుండా మెరుగు పెట్టించడానికి ఇచ్చావా? అవును. ఏ షాప్లో ఇచ్చావక్క? అంటే నా నగలు కూడా అదే షాప్లో ఇద్దామని. అవి మన వీధి చివరున్న జ్యువెలరీ షాప్లో ఇచ్చాను. కావాలంటే బిల్ కూడా ఇస్తాను. అంత దూరం ఎందుకులేమ్మా? ఏంటి సుకన్య, ఏంటి నీ ప్రాబ్లం? ప్రతి విషయంలోనూ తలదూస్తావెందుకు? నోరు మూసుకుని ఉండలేవా? ఇంకొకసారి నోరెత్తా. శేఖర్, వదిలే. చిన్న చిన్న వాటికిలా అరుచుకుంటే చిరాగ్గా ఉంటుంది. అమ్మా అప్పు, ఇలా చెప్తున్నానని మరోలా అనుకోకమ్మా. అందరి దృష్టిలో అవి బంగారు నగలు మాత్రమే. నా దృష్టిలో అది నా ప్రాణం, నాకు మిగిలిన జ్ఞాపకం, నా సర్వస్వం. వాటిలో పోయిన నా వాళ్ల జ్ఞాపకాలున్నాయి. వాటిని చూసినప్పుడల్లా నాకు నా అత్తగారు గుర్తొస్తారు, అలాగే నా కోడలు గుర్తొస్తుంది. అవి నువ్వు పెట్టుకుంటే వాళ్ళు నాతో ఉన్నట్టే ఉంటుంది. కావాలంటే అలాంటి నగలు 100 సెట్లు కొనగలను, కానీ అవన్నీ కలిపినా వాటితో సమానం కాదమ్మా. అందుకే అవి మాత్రం చాలా జాగ్రత్త. అలాగే బామ్మగారు, నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను. సరేనమ్మా, ఎలాగూ పెళ్లిలో పెట్టుకుంటానన్నావు కాబట్టి అప్పుడు చూస్తాను. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకో. సారీ బామ్మ, మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను. జాగ్రత్తగా కాపాడతాను అని మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలను లేదో నన్ను క్షమించండి బామ్మగారు.